తెలియజేసుకుంటూ కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో మా పార్టీ కేంద్ర కార్యాలయంలో అక్కడ అవతరణ దినోత్సవ సందర్భంగా కొంత ఆలస్యమైంది. దానివల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చినాను. మరి ఎండలో ఓపికగా ఉన్నందుకు మా చిన్నారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. 30 మంది పిల్లలు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారో నాకు ఈ ఐడియా మరి నా సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అన్నం మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా గీతానగర్లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి పాఠశాలలో, కాబట్టి మిగతా జిల్లా అంతటా కూడా మంచి ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారు. అందరినీ కూడా పిలిచి గౌరవించి ఆదరించినట్టయితే మరింత మందికి ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుందని చెప్పి వారు సూచించడంతో మంచిగా అనిపించి, మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఇది నిరంతరాయంగా వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. ఎవరైనా పిల్లలు ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకుందాం. మన జిల్లా స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నాను. అట్లాగే చాలా సంతోషం ఏమంటే ఈరోజు మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. 12 ఏళ్ల కిందట మరి ఎన్నో పోరాటాలతో, ఎన్నో అసమాన త్యాగాలతో చివరికి ఎంతోమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటే, ప్రాణాలు త్యాగం చేస్తే రాష్ట్రం సిద్ధించిన ఒక శుభదినం. అట్లాంటి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎండాకాలంలో సెలవుల్లో ఉన్నా కూడా టీచర్లకు కూడా, ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా గౌరవనీయులైన అధ్యాపకులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొన్ననే నా కొడుకు అమెరికాకి వెళ్ళి వస్తే ఇక్కడ గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ చూస్తా, మా ఇద్దరు సోదరులు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చినారు. వస్తే చూస్తా పోయినాడు. పోయిన తర్వాత అక్కడికి పోవాలి, నిజానికి ఇది గంభీరావుపేటకి పోయేటప్పుడు ఈ గీతానగర్ స్కూల్ కూడా చూసినాడు. చూసి గంభీరావుపేటలోనే కాదు ఇక్కడ కూడా అయింది కదా అన్నాడు. ఇక్కడ కాదు, మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 చోట్ల ఇట్లా చేసినాం స్కూల్స్. కానీ నా ఆలోచన, నా కళ ఏంటంటే ఇది ఒక 8 స్కూల్స్కే పరిమితం కాకూడదు. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ బడి ఇదే స్థాయిలో ఉండాలన్నదే నా కళ. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది, మళ్ళీ అవకాశం వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, నాకైతే విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ స్థాయిలో, ఈ రోజు మీరు ఈ స్కూల్ ఏ స్థాయిలో అయితే చూస్తున్నారో అదే స్థాయిలో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ పాఠశాల, ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా అధ్యాపకులకు ఇక్కడ సౌలత్ కానీ, వసతులు కానీ, అట్లాగే పిల్లలకు ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాల అంటే ఇదే బాగున్నది ప్రైవేట్ కంటే అనే స్థాయిలో తీర్చిదిద్దే విధంగా నా ప్రయత్నం నేను భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. అట్లాగే పిల్లలందరితో కూడా నా ప్రార్థన, మీ తల్లి తండ్రి మీ మీద ఇవాళ వాళ్ళు ఎంత గర్వంగా మీతో పక్కన నించున్నారో మీరు చూసినారు. మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి 570 మార్కులు వచ్చినాయి, 568 వచ్చింది, 69 వచ్చిందంటే పిల్లలు మరి ఒక విజయం సాధించినప్పుడు తల్లిదండ్రుల్లో కలిగే ఆనందం మామూలు ఆనందంగా